తెలంగాణలో ఎన్నికల వేళ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే తొలి విడత రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ రెండో విడత నిధులు విడుదల చేసింది. తొలి విడతలో ₹1,00,000 వరకు పంట రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇవాళ ₹1,50,000 వరకు రుణమాఫీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా రైతులకు చెక్కుల పంపిణీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతుల అకౌంట్స్లోకి రుణమాఫీ నిధులు జమయ్యాయి. రెండో విడతలో మొత్తం ₹6,190 కోట్ల రుణమాఫీ జరిగింది. ఒకేసారి 6,40,823 ఖాతాల్లో పంట రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 5,45,407 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఆగస్టు 15వ తేదీలోగా మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. ₹2 లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15లోపు మాఫీ చేయనుంది. రుణమాఫీ అమలు చేయటం కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి, పరిపాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రకాలుగా నిధులు సమీకరించి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతున్నామని అన్నారు. అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,098 కోట్లు, దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా 6,198 కోట్లు, 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా చిత్తశుద్ధి. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా ₹2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ సర్కార్ లక్ష రుణమాఫీని 4 దఫాల్లో చేసిందని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు ₹2 లక్షల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా, ఇది చేయగలరా, ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ₹1 లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 15 వరకు ఒకటేసారి చేయలేక 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ ₹1,00,000 రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి. అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒప్పచెప్తే చేయలేకపోయారు, చేయలేదు. అట్లాగే రెండోసారి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి 4 సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి మన్మోహన్ సింగ్ హయాంలో దేశవ్యాప్తంగా ఒకేసారి 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒకే పంట కాలంలో 31,000 కోట్ల పంట రుణమాఫీ జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ చేస్తున్నట్టే పంటల బీమాను కొనసాగిస్తామని, రైతు భరోసాను అందిస్తామని చెప్పారు. ఈరోజు రెండో విడత రుణమాఫీ 1,50,000 వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం. అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా రైతు రుణమాఫీ చేపట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రుణమాఫీ చేసిన ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం నా జీవితంలో మరుపురాని ఘట్టమన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగటానికి రుణమాఫీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు పొన్నం. మరుపురాని ఘట్టం. ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో, సహచర కేబినెట్ మంత్రులందరి, శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రైతన్నలందరూ ఉత్సాహంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో
మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వ్యవసాయం పండుగగా చేయాలని ఆకాంక్షిస్తూ రైతన్న